ఒక్కసారి ఊహించండి, ఈ భూమిపై ఉన్న అతి పెద్ద అడవి నడిబొడ్డులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుంది? ఇది అమెజాన్ అడవి. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఇక్కడ్నుంచి బయటపడటానికి సుమారు 472 రోజులు పట్టొచ్చు. ప్రతి అడుగు ప్రమాదమే. దట్టమైన చెట్లు, ముళ్ళ పొదలు, మార్గమే కనిపించదు. ఇక్కడ జంతువు చిన్నదా పెద్దదా అనే తేడా లేదు. లక్ష్యం ఒక్కటే, వేట. చెట్టు కొమ్మలపైనుంచి భారీ గ్రీన్ అనకొండా ఒక్కసారిగా చుట్టేస్తుంది. పొదల వెనుక నుంచి జాగ్వార్ దూకుతుంది. నదిలోకి దిగితే పిరానాలు గుంపులుగా దాడి చేస్తాయి. ఈ అడవి విస్తీర్ణం 55 లక్షల చదరపు కిలోమీటర్లు. పాకిస్తాన్ లాంటి 7 దేశాలు ఈ ఒక్క అడవిలో సరిపోతాయి, లేదా భారతదేశం లాంటి 2 పెద్ద దేశాలు కూడా. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్, మనం పీల్చే ఆక్సిజన్లో సుమారు 20% ఈ అడవి నుంచే వస్తుంది. ఈ అడవిని వర్షారణ్యం అంటారు, ఎందుకంటే ఇక్కడ దాదాపు ప్రతిరోజు వర్షం పడుతుంది. వర్షపు నీరు భూమికి చేరడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. ఇక్కడ 40,000 రకాల మొక్కలు, 1,300 రకాల పక్షులు, 2,200 రకాల చేపలు, 272 రకాల క్షీరదాలు మరియు 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన చీమ బుల్లెట్ యాంట్. దీని కాటు బుల్లెట్ తగిలినంత నొప్పి. ఇప్పుడు నది గురించి తెలుసుకోండి. ఇది అమెజాన్ నది. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి ప్రవాహం. ప్రతి సెకనుకు 219,000 ఘనమీటర్ల నీటిని సముద్రంలోకి తోసేస్తుంది. ఇంత శక్తివంతమైన నది ప్రపంచంలో ఇంకొకటి లేదో. ఈ నదిలో గులాబీ రంగు నది డాల్ఫిన్, భారీ మొసళ్ళు మరియు ఎలక్ట్రిక్ ఈల్స్ ఉంటాయి. ఈ ఈల్ 860 వోల్ట్ల వరకు షాక్ ఇస్తుంది. ఇంత ప్రమాదాల మధ్య ఒక మనిషి మొత్తం అమెజాన్ నదినే ఈత కుట్టాడు. ఆయన పేరు మార్టిన్ స్ట్రెల్. 6,840 కిలోమీటర్లు, కేవలం 66 రోజుల్లో. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అమెజాన్ అడవిలో 600కి పైగా తెగలు నివసిస్తున్నాయి. వాళ్లకు ఇప్పటికీ ఆధునిక ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదో. అలాగే భూమిపై కనిపించే వింత ఆకారాలు, జియోగ్లిప్స్, వీటిని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఇప్పటికీ రహస్యమే. అమెజాన్ అడవి అంటే కేవలం అడవి కాదు, ఇది ప్రాణాలతో ఉన్న ఒక అద్భుతం, ఒక రహస్యం. ఇలాంటి మరిన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.